నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఓవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది, మరోవైపు ప్రజలు ఈసారైనా నమ్ముతారా లేదా అనే అనుమానంతో ప్రస్తుతం టీడీపీ అధినేతకు ఏమీ పాలుపోవడం లేదనేది పొలిటికల్ సర్కిల్స్లో బలమైన టాక్ వినిపిస్తోంది. 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఎన్నికల సంఘం కూడా తమ మాటే వింటుందని అనుకున్న చంద్రబాబు ఇప్పుడు డీలా పడిపోయినట్లు కనిపిస్తున్నారు. ఎన్నికల సంఘం టీడీపీ అనుకున్నట్లుగా చీఫ్ సెక్రటరీలను, డీజీపీలను, 25 మంది ఐపీఎస్లను మార్చడం వంటి పనులు చేయలేదు. దీంతో చంద్రబాబుకు పెద్ద సమస్య ఎదురైనట్లు భావిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఈ మేనిఫెస్టో కవర్ పేజీపై కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఫోటోలు మాత్రమే ముద్రించబడి ఉన్నాయి. కవర్ పేజీలలో ఎక్కడా మోదీ ఫోటో మచ్చుకైనా కనిపించలేదు. ఇదే సమయంలో మేనిఫెస్టో విడుదల సమయంలో పవన్, చంద్రబాబులతో ఆ పుస్తకాన్ని విడుదల చేయడానికి కూడా బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ పూర్తిగా సహకరించలేదని అంటున్నారు. తనకు మేనిఫెస్టో కాపీని అందిస్తుంటే ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు రియాక్షన్ ఇచ్చి కాస్త దూరంగా జరిగి చప్పట్లు కొడుతూ కనిపించారు. ఇది కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల ప్రక్రియ కానే కాదని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణలు ఏం కావాలి? ఇంతకు మించి ఉదాహరణలు అడిగితే అంతకు మించిన అవగాహన రాహిత్యం, అజ్ఞానం ఉండదని కూడా చెప్పే ప్రమాదం లేకపోలేదు అనేది పలువురి అభిప్రాయంగా ఉంది. ఇంతకాలం సీఎం జగన్ చెబుతున్నట్టు చంద్రబాబు అధికారం కోసం అలివికాని హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారని ప్రజానికం కూడా చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారానికి బీజేపీ అనుసరిస్తున్న వైఖరి మరింత బలాన్నిస్తోంది. పొత్తులో ఉంటూ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ చెప్పడం, అలాగే విడుదల సందర్భంగా కనీసం ప్రతిని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మేనిఫెస్టో ఎపిసోడ్ ముమ్మాటికి టీడీపీ, జనసేనకు భారీ షాక్ అని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అలివికాని హామీలకు మేం బాధ్యులం కాదంటూ బీజేపీ తప్పించుకుందని, అందువల్లే కూటమి మేనిఫెస్టోకు ఆ పార్టీ దూరంగా ఉందని, ఈ క్రమంలోనే మేనిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫోటోలు వేయొద్దని ఆ పార్టీ బాబు అండ్ కో అల్టిమేటం జారీ చేసిందనే కామెంట్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే జేపీ నడ్డా, అమిత్ షా, పురంధేశ్వరి ఫోటోలు కూడా లేకుండా కేవలం పవన్, చంద్రబాబు ఫోటోలతోనే మేనిఫెస్టోను విడుదల చేశారని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఎన్నికలకు ఎక్కువ టైం లేదు. మరోపక్క కూటమికి బీజేపీ మద్దతు లేదనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. మరి ఇంకో పక్క ప్రధాని మోదీ కూడా బిజీ షెడ్యూల్ ఉండటంతో ఏపీలో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో చంద్రబాబుకు ఇలాంటి క్లిష్ట పరిస్థితి రావడం ఇదే మొట్టమొదటిసారిగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ ఎన్నికలు టీడీపీకి పెద్ద కష్టంగానే కనిపిస్తున్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. Please subscribe Dot News.